హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ బ్రోచ్. దానికి కావాల్సిన రా మెటీరియల్ ఒకసారి చూపిస్తాను. 3mm వైట్ స్టోన్స్, పింక్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్, 6K ఐ షేప్ లైట్ గ్రీన్ కలర్ కుందన్స్, అలాగే 6K ఐ షేప్ పింక్ కలర్ కుందన్స్, బుట్ట పూసలు, వైట్ కలర్ స్టోన్ చైన్, గోల్డ్ కలర్ జర్దోసి, ఫోర్ mm వైట్ స్టోన్స్, గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్, అలాగే 2 మెటల్ బుట్టలు, స్టిక్ చేసుకోవడానికి గ్లూ పెన్, అలాగే B7000 గ్లూ, కటర్, OHP షీట్, దీంతోపాటు వ్యాక్స్ షీట్ని కూడా యూజ్ చేస్తాము. వీటిని యూజ్ చేసి అయితే హెయిర్ బ్రోచ్ని అయితే రెడీ చేస్తాం. ముందుగా వచ్చేసి 10 రూపీస్ కాయిన్ తీసుకొని సర్కిల్ని డ్రా చేయాలి. డౌన్ సైడ్ వచ్చేసి చిన్న గ్యాప్ వచ్చేలా డ్రా చేసేసుకోవాలి. కరెక్ట్గా ఆ లైన్ పైనే గ్లూని అప్లై చేసుకోవాలి. గోల్డ్ కలర్ జర్దోసి తీసుకొని మనం ఏదైతే గ్లూ అప్లై చేసామో దానిపైన నీట్గా సర్కిల్ షేప్ వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. స్లోగా నీట్గా స్టిక్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ B7000 గ్లూని దాని పక్కనే అప్లై చేసేసుకొని వైట్ కలర్ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి. సేమ్ జర్దోసిని ఎలా రౌండ్ షేప్లో స్టిక్ చేసుకున్నామో అదే షేప్లో వైట్ కలర్ స్టోన్ అయితే స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్ మిడిల్లో కరెక్ట్గా లోటస్ షేప్లో అయితే డిజైన్ చేసుకోవాలి. మనం బ్యాంగిల్కి ఎలా లోటస్ షేప్లో డిజైన్ చేసుకుంటామో బ్యాంగిల్ పైన సేమ్ అదే విధంగా దీనికి కూడా లోటస్ షేప్లో అయితే డిజైన్ చేసుకోవాలి. యాక్చువల్గా వీడియో చాలా టైం తీసుకుంది, బట్ ఏమంటే అంత టైం టేకెన్ అవసరం లేదనేసి వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓన్లీ సెంటర్లో మాత్రమే లోటస్ ఫ్లవర్ని డిజైన్ చేసుకోవాలి. దానికి సైడ్స్ వచ్చేసి స్క్వేర్ షేప్ కుందని యూజ్ చేసి ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకోవాలి. దీనికి 6K ఐ షేప్ కుందన్స్ అయితే లీవ్స్ లాగా యూజ్ చేశాను. అవి 2 ఫ్లవర్స్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి. దానికి డౌన్ సైడ్ వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ని అయితే 2 కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. రిమైనింగ్ గ్యాప్లో వచ్చేసి వైట్ కలర్ సర్కిల్ షేప్ కుందన్స్తో ఆ గ్యాప్ని అయితే ఫిల్ చేసేసాను. అప్ సైడ్ వచ్చేసి ఒక సర్కిల్ షేప్లో గ్లూని అప్లై చేసేసి దానిపైన వైట్ కలర్ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేశాను. దానికి వైట్ కలర్ స్టోన్ చైన్ పైన ఒక బోర్డర్ లాగా అయితే జర్దోసిని స్టిక్ చేసుకోవాలి. రిమైనింగ్ గ్యాప్లో వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే హెయిర్ బ్రోచ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఈ డిజైన్ చేసిన హెయిర్ బ్రోచ్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎలాంటి షార్ప్ ఎడ్జ్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. కస్టమర్ అడిగారని చెప్పి ఈ హెయిర్ బ్రోచ్ కోసమే ఈ మెటల్ బుట్టలను అయితే నేను రా మెటీరియల్తో పాటు ఆర్డర్ పెట్టుకున్నాను. బుట్టలకి హోల్స్ వచ్చాయి కదా, వాటికి బుట్ట పూసలను అయితే డిజైన్ చేస్తున్నాను. దానికోసం కొత్తిమీరని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని 2mm సైజ్ పెరల్స్ అయితే యూజ్ చేశాను. దీనికి నేను ఆ కొత్తిమీరలోకి ఈ పెరల్ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకొనేసి బుట్టకున్న హోల్లోకి ఈ కొత్తిమీరని టైట్గా లాగి
2 రౌండ్స్ అయితే టైట్గా సర్కిల్ షేప్లో రౌండ్ చేయాలి. ఇలా నేను వీడియోలో ఏ విధంగా చేశానో ఆ విధంగా చేసి వేస్ట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా టోటల్ బుట్టని రెడీ చేసేసుకోవాలి. మనకి కావాలంటే 3mm 4mm సైజు పెరల్స్ అయినా తీసుకోవచ్చు. ఈ బుట్టలు బ్రోచ్కి హ్యాంగ్ చేయడానికి మనం ఐ పిన్స్ని అయితే రెడీ చేసుకోవాలి. వేస్ట్ పార్ట్ని కట్ చేసేసుకొని ఐ పిన్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే బ్రోచ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో వ్యాక్స్ షీట్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి ఒక లైన్ డ్రా చేసేసుకొని మనం యూపిన్ని అటాచ్ చేయడానికి ఈజీగా ఒక చిన్న హోల్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు డిజైన్ చేసిన హెయిర్ బ్రౌచ్కి B7000 గ్లూని నీట్గా అప్లై చేసేసుకొని ఫస్ట్ ఐ పిన్స్ని డౌన్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. రిమైనింగ్ పార్ట్ అంతా B7000 గ్లూని అప్లై చేసేసుకొని వ్యాక్స్ షీట్ని అయితే స్టిక్ చేసుకోవాలి. రిమైనింగ్ వ్యాక్స్ షీట్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని వేస్ట్ ఎడ్జ్ ఏమైనా ఉంటే సోల్డరింగ్ రాడ్ యూజ్ చేసి నీట్గా రిమూవ్ చేసుకోవాలి షార్ప్ ఎడ్జెస్ని. ఈ విధంగా బ్రోచ్ రెడీ అయిపోయినాక మనం ఏమైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ బుట్టలను అయితే హ్యాంగ్ చేసుకోవాలి. అవి కదలకుండా నోస్ పిల్లర్ యూజ్ చేసి టైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే హెయిర్ బ్రోచ్ అయితే రెడీ అయిపోయింది. కానీ దీనికైతే టైం టేకనే అండి, అంత ఈజీ ఏం కాదు. మనకి బ్యాంగిల్స్కి ఎంత టైం పడుతుందో హెయిర్ బ్రోచ్కి కూడా టైం టేకన్ బాగానే పడుతుంది. మీకు ఎలాంటి టైప్లో ఏ డిజైన్లో కావాలన్నా కానీ కస్టమైజ్ చేస్తానండి. ఇవే కాదు, వీటితో పాటు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇన్విజిబుల్ చైన్స్, రియల్ స్వరోకి పాల్స్ యూజ్ చేసి చేసే మాల, 3 లాడా, 5 లాడా, anyone are availability in my page.